హాయ్, హలో, వనక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే రైస్ ఫ్లోర్తో అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. రైస్ ఫ్లోర్తో అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో 2 గరిటెల రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 2 గరిటెల బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బాగా మిక్స్ చేస్తే మనకు వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా కలుస్తుందన్నమాట. రవ్వ ఫ్లోర్ 2. ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకోవచ్చు ఇలాగనమాట. మనము చేతి పెట్టే పని లేకుండా ఇలా గరిటెతోనే ఫ్లోర్ మొత్తము కలిసిపోతుందన్నమాట. ఇలా బాగా కలియబెట్టిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, తరిగిన కొత్తిమీర, ఇలా వేసుకొని బాగా కలియబెట్టాలి. నెక్స్ట్ మనం ఇందులో ఒక ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట. మనము ఈ ఆనియన్ కట్ చేస్తున్నప్పుడు ఆనియన్ పైన పొర బ్లాక్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఏమాత్రం లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే ఎక్స్ట్రా లేయర్ కూడా తీసివేసి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా బ్లాక్ కలర్లో ఉన్న ఆనియన్ పైన సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా డెవలప్ అవుతుందన్నమాట. అలాంటి ఆనియన్ తినడం మూలాన మనకు టైఫాయిడ్ వస్తుందన్నమాట. అందుకే బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా, అందుకే అన్నమాట. ఆనియన్ పైన బ్లాక్ కలర్ అది ఇది ఏమీ లేకుండా బాగా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి.
ఇలా వేసుకొని కలియబెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మనము ఇవన్నీ ఈ ఫ్లోర్లో వేసిన తర్వాత ఒక అరగంట సేపు పిండిని నాననివ్వాలన్నమాట. అప్పుడు మనకు పచ్చిమిర్చి, ఆనియను ఫ్లేవర్ అంతా పిండికి బాగా పడుతుందన్నమాట. ఇలా బాగా కలియబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక అరగంట తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేయాలి. ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల అట్టు అనేది విరిగిపోకుండా వస్తుందన్నమాట. ఈ రైస్ ఫ్లోర్తో వేసుకునే అట్టు కొంచెం మందంగానే వస్తాయన్నమాట. మరీ సన్నగా పల్చగా రావు, కొంచెం మందంగానే ఉంటాయి. మనం ఇంకో సన్నటి అట్టు కావాలంటే ఇంకో రకంగా చేసుకోవాలి. అది నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. మనకు స్టార్టింగ్లో 1, 2 అట్లు సరిగా రాకున్నా కానీ మనం నెమ్మదిగా వేస్తూ ఉంటే అవే వచ్చేస్తాయి అన్నమాట. ఇది మందంగా ఉంటుంది కాబట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే, బియ్యపు అట్టు రెడీ. అంతే. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే. Oh